జగన్ కు మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని తమ నినాదమని, అమరావతి వికేంద్రీకరణ తమ విధానమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అమరావతిపై మీ వైఖరి ఏంటి అంటూ జగన్ ను ప్రశ్నించారు. రాజధానిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ తర్వాత 11 సార్లు మాట మార్చిన జగన్ వీడియోలను లోకేష్ ట్వీట్ చేశారు. ఇదే క్యాపిటల్ సిటీలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండబోతానని కూడా చెప్తా ఉన్నది. నీ ప్రభుత్వం పోయి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన రాజధాని మనం కడతాం, రైతులందరూ కూడా ఆనందపడే విధంగా రాజధాని కడతామని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఇవాళ గంటాపదంగా కూడా చెప్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ను మించిన మహానగరాన్ని కడతాం. ఇది నిజంగానే కడతాం. ఎందుకు కడతామనంటే ఏడో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తేనే కడతామన్నది కాదు. ఏ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా కూడా కడతాం. ఎలా కడతామన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచనల నుంచి కడతాం. ఒకటైతే చెప్తున్నా, ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. భూమి ఉండాలి, దండిగా చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి.